గేమ్ చేంజర్ మూవీ నుండి ఫోర్త్ సింగిల్ దోప్ సాంగ్ ప్రోమోని దిల్ రాజు గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ చేశారు. 40 సెకండ్స్ సాంగ్ ప్రోమోనే ఇలా ఉంది అంటే ఇంకా ఫుల్ సాంగ్ రిలీజ్ అయ్యాక దోప్ సాంగ్ దుమ్ము దులపడం ఖాయం అనిపిస్తుంది. ఈ సాంగ్ ప్రోమో ఎలా ఉందో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శంకర్ గారి మూవీస్ లో స్టోరీ, స్క్రీన్ ప్లే మీద ఎంతలా కాన్సన్ట్రేట్ చేస్తారు అంతకంటే ఎక్కువగా ఆయన మూవీలోని సాంగ్స్ పై కాన్సన్ట్రేషన్ పెడతాడు. ఒక్కో సాంగ్ లో ఒక్కో గ్రాండ్నెస్ అండ్ విజువల్ గా ట్రీట్ చేస్తారు. ఆయన మూవీస్ మొత్తం ఒక ఎత్తు అయితే సాంగ్స్ అనేవి మరో ఎత్తు. దోప్ సాంగ్ ప్రోమో చూస్తుంటే మ్యూజిక్ పరంగా అండ్ విజువల్స్ పరంగా కూడా చాలా కొత్తగా కనిపిస్తుంది. ప్రోమోలో చూసింది సాంగ్ లో 1% కూడా ఉండదేమో, కానీ ఆ మ్యూజిక్, ఆ విజువల్స్, ఆ విఎఫ్ఎక్స్ చాలా రిచ్ గా కనిపిస్తున్నాయి. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఈ సాంగ్ ని అద్భుతంగా కొరియోగ్రఫీ చేశాడు. జానీ మాస్టర్ మాట్లాడుతూ, ఫ్యాన్స్ ఈ సాంగ్ పై ఎంతైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి, డబుల్ ట్రిపుల్ ఇంకా ఎంతైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి, మీ ఎక్స్పెక్టేషన్స్ కి మించి ఈ సాంగ్ ఉండబోతుందని చెప్పారు. తాను కొరియోగ్రఫీ చేసిన సాంగ్స్ లో బెస్ట్ సాంగ్ అరబిక్ కుత్తు అయితే దోప్ సాంగ్ మాత్రం అరబిక్ కుత్తు సాంగ్ కి అంతకు మించిన రేంజ్ లో ఉంటుందని అన్నారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమనన్న అయితే ఈ సాంగ్ పై ట్వీట్స్ తో ఎక్స్పెక్టేషన్స్ రోజు రోజుకి పెంచేస్తున్నాడు. ఈ సాంగ్ వరల్డ్ ని ఊపేస్తుంది అనే రేంజ్ లో తమనన్న ఈ సాంగ్ కి ఎలివేషన్స్ ఇస్తున్నాడు అంటే ఈ సాంగ్ ఫుల్ లిరికల్ వీడియో రిలీజ్ అయ్యాక ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థమవుతుంది. సాంగ్ ప్రోమో 40 సెకండ్స్ అయినా సాంగ్ లోని మ్యూజిక్ విజువల్స్ మెస్మరైజ్ చేస్తున్నాయి. ఈ సాంగ్ లో రామ్ చరణ్ అండ్ కియారా అద్వానీ లుక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. ఈ సాంగ్ లో రామ్ చరణ్ డాన్స్ అండ్ గ్రేస్ వేరే లెవెల్లో ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సాంగ్ ప్రోమో చూస్తుంటే గేమ్ చేంజర్ మూవీ నుండి ఇంతకు ముందు రిలీజ్ అయిన 3 సాంగ్స్ కంటే కూడా దోప్ సాంగ్ గ్రాండ్ గా అండ్ డిఫరెంట్ గా ఉందనిపిస్తుంది. సాంగ్ ప్రోమోలో హీరో హీరోయిన్ డాన్స్ చేస్తున్నప్పుడు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ లో కూడా షాడోస్ డాన్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. నా గెస్ కరెక్ట్ అయితే శంకర్ గారి జీన్స్ మూవీలో హీరోయిన్ స్కెల్టన్ ఎలా డాన్స్ వేస్తుందో ఈ సాంగ్ లో కూడా బ్యాక్గ్రౌండ్ లో షాడోస్ డాన్స్ చేస్తున్నట్టు ఆర్ ఇంకొంచెం డిఫరెంట్ గా ఈ సాంగ్ ని శంకర్ గారు ప్లాన్ చేశారేమో అనిపిస్తుంది. వాక వాక్సే దోప్, హ్యాపీ హ్యాపీ లైఫ్ కి మైక్రో మంత దోప్ అని రామజోగయ్య శాస్త్రి గారి లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఓవరాల్ గా సాంగ్ ప్రోమో అయితే బాగుంది. ఇంకా ఫుల్ సాంగ్ రిలీజ్ అయ్యాక ఈ సాంగ్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి. ఈ సాంగ్ ని ఈ నెల 21న డల్లస్ లో రిలీజ్ చేయబోతున్నారు. అలాగే 22న మన ఇండియాలో ఈ సాంగ్ రిలీజ్ కాబోతుంది. సో ఫ్రెండ్స్, ఈ సాంగ్ ప్రోమో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.